కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం జూట మాటలు చెప్పేసి ఎట్లుంది మరి పరిపాలన ఎట్లుంది ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే ప్రజలకి హామీ ఇచ్చారో ముందు అది అమలు చేసి తర్వాత సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం జూట మాటలు చెప్పేసి ప్రజలకి రకరకాలుగా హామీలు ఇచ్చి ఉదాహరణ చెప్తే కళ్యాణ లక్ష్మి అనేది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 ₹1,16,000 ఇచ్చేది. దాంతో పాటు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఈ 2 సంవత్సరాల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చిండా. అంతేకాకుండా గృహాల్లో ఉన్న ఆడపిల్లలకి ₹2,500 ఇస్తా అన్నాడు. మాకు ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా ఇచ్చిన దాఖలా ఉన్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. సెలబ్రేషన్ చేసుకోవద్దని మేము అంటలేం, చేసుకోండి. కానీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీలు అమలు చేసేసి నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చేస్తున్నామని చెప్తుంది ఒక్కొక్కటి హామీలు. ఏది ఎక్కడ ఒక్కటి చెప్పండి. ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, 500 ఫ్రీ బస్ ఇచ్చిండు కదా, లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చి మనం ఏం చేసిండు, జెంట్స్కి రేట్లు పెంచేసిండు. బస్సు టికెట్ రేస్ పెంచిండు కదా, అంటే భర్తల దగ్గర తీసుకొని భార్యలకు ఇస్తుండు అంతే, వేరేది ఏం లేదు, ఫ్రీ అంటుడు అంతే. 500 సిలిండర్, ఉచిత కరెంటు ఎక్కడ ఒకటి చూపించు, ఒకళ్ళకి వచ్చినట్టు చూపించు సిలిండర్. బీఆర్ఎస్ వాళ్ళకి కనిపిస్తలేదు. లేదు, నువ్వు ప్రజలకు నా పోయి అడగండి, మీరు ప్రజల మధ్యలో పోండి, ఎవరికైనా మాకు ఫ్రీ సిలిండర్ వస్తుంది 500కి అడగండి. నేను ఇప్పుడు కార్మిక నాయకుడిని, మాస్ ఏరియాలో ఉంటా, కొన్ని దాదాపు 10-15 కంపెనీలకు యూనియన్ ప్రెసిడెంట్ని. ఎంతోమందికి మేము అడిగినాం, మళ్ళీ ఏమైనా వస్తుందా తల్లి మీకు అంటే, మాకైతే ఇప్పుడు దాకా ఏం రాలేదు సార్ అని అన్నారు. ఎట్లు 2 సంవత్సరాల పరిపాలన ఎట్లు, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు కేసీఆర్ సార్ అంటే తెలంగాణ తెచ్చిన జాతిపిత. ఇచ్చిన తర్వాత ఏమేమి అమలు చేసిండో పబ్లిక్ అందరికి తెలుసు. ఎలక్షన్లో అన్ని తెచ్చిండు, ఈయన అన్ని ఇస్తా అంటుండు కదా, ఇంకా ఎక్కువ ఇస్తా అంటుండు అని చెప్పేసి ఆయన నమ్మి ఓట్లు వేసిండు అంతే, ఆశపడి. దానికన్నా వేరేది ఏం లేదు. చాలా తేడా ఉంది. కేసీఆర్ సార్ ఏమో చెప్పకు ఏదైతే మన ఆయన మీటింగ్లో చెప్పిన హామీలు కాకుండా ఇంకా వేరే వేరే హామీలు కూడా ఎన్నో హామీలు అమలు చేసిన వ్యక్తి ఆయన. నువ్వు చెప్పిన హామీ నాకు ఒక్కటి చూపిస్తే మేము కూడా పార్టీలో రేపే జాయిన్ అవుతాం. 10 ఏళ్ళ అధికారంలో ఉంటారట మరి. ఎవరైనా చెప్తారు, అది ఏ పార్టీ వాళ్ళైనా చెప్తారు కదా, ఖచ్చితంగా నేను 10 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి వ్యక్తిగతంగా కంపల్సరీ చెప్తారు. అది మరి ఎట్లా ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మరి గ్రామాలలో కూడా కేసీఆర్ ఇప్పుడు గ్రామాల్లో మీరు చూస్తారు, ఇంచుమించు ఇప్పటికీ 340 ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. దాంట్లో టీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయో ఒక టైం పడుతుంది, ఇంకా దాని గురించి లోతుగా మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు కొంతమంది టీఆర్ఎస్లో ఏకగ్రీయంగా కూడా వస్తున్నారు, ఇటు కాంగ్రెస్లో వస్తున్నారు, కాదంటలేము. కానీ టోటల్గా చూస్తే ఏది వస్తుంది అనేది ఇంకా టైం పడుతుంది కదా. 100%. దాంట్లో డౌట్ ఏమున్నది, నమ్మిర్రు, నువ్వు ఉన్నావు, నేను నీకు ₹1,00,000 ఇచ్చినాను, ఏంది నీకు ఇంకొక తులం వస్తుందంటే నువ్వు ఎవరు సపోర్ట్ చేస్తావు, నువ్వు చెప్పు, ఎవరు చేస్తావు? అదే జరిగింది పబ్లిక్లో కూడా, నమ్మించి పబ్లిక్ మోసపోయారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ అమలు చేసుకుంటూ పోతుంది.